హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్లో అంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్లో వచ్చిన ఈ లత్కన్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ లత్కన్స్ని ఇలా రౌండ్ షేప్ అయినా రెడీ చేసుకోవచ్చు, లేదా నేను ఈ షేప్ ఉంది కదా, ఈ ఫ్లవర్ షేప్ చుట్టూ అయినా కట్ చేసుకొని కడ్డీతో కాల్చుకొని ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్ని అయినా మనం రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ షేప్తో లత్కన్స్ని అయితే రెడీ చేస్తున్నాను. కడ్డీతో కాలిస్తే కొంచెం చిన్నది అయిపోతుంది, ప్లస్ ఫినిషింగ్ అంత నీట్గా ఉండదేమో అనుకొని నేను ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ ఇచ్చేటప్పుడు ఆ డిజైన్లో ఉన్న ఫ్లవర్స్తో నేను ఇలా లత్కన్స్ని రెడీ చేయించుకున్నాను. ఈ లత్కన్స్ని 4 లత్కన్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత సేమ్ 4 ఫ్లవర్స్ ఒకే సైజులో వచ్చేలా ఇలా రౌండ్ షేప్తో కట్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని, అంటే ఇది ఒరిజినల్ క్లాత్ కదా, ఈ ఒరిజినల్ క్లాత్కి ఇలా లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ 4 ఒకే రౌండ్ షేప్లో ఉండాలి, అలాగే అన్ని విడ్త్ ఒకే విధంగా ఉండాలన్నమాట. అప్పుడే ఈ లత్కన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా లత్కన్ని రౌండ్ షేప్లో లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నేను ఒక లత్కన్ని ఇలా చూపించాను కదా, సేమ్ ఇలా 4 లత్కన్స్ని ఇలా లైనింగ్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకొని 4 లత్కన్స్ని ఇలా రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా లత్కన్స్ రెడీ అయ్యాయి కదా. ఈ 4 లత్కన్స్ని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లత్కన్స్ని యాడ్ చేసేటప్పుడు ఈ 2 ఫ్లవర్స్ ఒకే షేప్లో ఉండేలా ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాంగింగ్ థ్రెడ్ లేదా సన్నని డోరీని పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ని అంటే బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఈ పీస్లో నాకు కొంచెం క్రాస్ పీస్ మాత్రమే మిగిలింది. ఈ పీస్లో మనకి ఈ హ్యాంగింగ్ థ్రెడ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు వచ్చేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి. నాకు క్రాస్ పీస్కి జాయింట్ వచ్చింది. జాయింట్ రాకుండా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. క్లాత్ ఎక్కువగా ఉంటే, నా క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి నాకు కొంచెం జాయింట్ అయితే వస్తుంది. ఇలా క్రాస్ పీస్ని తీసుకున్నాను. ఈ హ్యాంగింగ్ థ్రెడ్స్ 2 కావాలి కాబట్టి నేను ఇలా 4 పీసెస్ని క్రాస్ పీసెస్ని తీసుకున్నాను. ఈ 4 క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా యాడ్ చేసుకొని లోపల మనకి జాయింట్ వచ్చింది కదా, జాయింట్ దగ్గర ఇలా నెయిల్తో 2 సైడ్స్కి క్లాత్ వచ్చేలా రబ్ చేసుకోవాలి. ఈ డోరీ చాలా సన్నగా అలాగే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విడ్త్తో రావడం కోసం లోపల ఇలా పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకున్నాను. ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ పై వైపున ఇలా ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకుంటే ఈ థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు, మనం ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. ఈ క్రాస్ పీస్ విడ్త్ 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకోవాలి. అలాగే ఈ క్రాస్ పీస్ని ఇలా స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లాగినట్టుగా ప్రెస్ చేసి స్టిచ్ వేసుకుంటే ఈ క్రాస్ పీస్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్లోకి వస్తుంది. అలాగే ఈ లోపల మనం థ్రెడ్ని ఇన్సర్ట్ చేసాం కదా, అందువల్ల ఈజీగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విడ్త్లో ఈ హ్యాంగింగ్ థ్రెడ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ హ్యాంగింగ్ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా మూవ్ చేసుకుంటూ రైట్ సైడ్కి ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈజీగా మనకి ఈ హ్యాంగింగ్ థ్రెడ్ అనేది చాలా సన్నగా రెడీ అవుతుంది. చూసారా, ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇలా ఈ హ్యాంగింగ్ థ్రెడ్ ఆ డోరీని ఇలా సన్నగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విడ్త్ ఉండేలా రెడీ చేసుకోవచ్చు. అలాగే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కూడా అస్సలు వేస్ట్ అనేది ఉండదు. ఈ పైపింగ్ థ్రెడ్ మామూలుగా మనం రోల్ చేసుకొని మనం బ్లౌజెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాంగింగ్ థ్రెడ్స్ని నేను రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్రింది వైపున ఈ లత్కన్స్ని రెడీ చేయడం కోసం ఈ లత్కన్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ లత్కన్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్లవర్ షేప్స్ 2 ఫ్లవర్ షేప్స్ ఒకే విధంగా ఉండేలా ప్లేస్ చేసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసేసి ఈ రౌండ్ షేప్ని మార్కింగ్ అయినా చేసుకోండి. బిగినర్స్కి ఇలా రౌండ్ షేప్ని స్టిచ్ చేయడం రాకపోతే ఇలా మార్కర్తో మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లీవ్ చేసుకొని 1 ఇంచ్ లేదా ఒక 2 ఇంచెస్ వరకు లీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లత్కన్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్ వేసుకుంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈ స్టిచ్చెస్ అనేవి రిమూవ్ అవ్వవు. ఇలా మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది మనం 2 ఇంచెస్ వరకు లీవ్ చేసుకుంటే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, కానీ షేప్ అనేది కొంచెం మారిపోతుంది. అందువల్ల నేను
1.5 ఇంచ్కి లీవ్ చేసేసి ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్ని ఇచ్చేసి ఇలా షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాను. లోపల నేను ఈ సాఫ్ట్ టాయ్స్లో యూస్ చేస్తారు కదా, ఈ కాటన్ని ప్లేస్ చేస్తున్నాను. లేదా మనకి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, వేస్ట్ పీసెస్, ఆ పీసెస్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు. నా దగ్గర కాటన్ ఉంది, అందువల్ల నేను కాటన్ని ఫిల్ చేస్తున్నాను. వెయిట్ తక్కువ ఉంటుంది, అలాగే ఈ బ్లౌజ్ని వాష్ చేసినప్పుడు ఈజీగా ఆరిపోతుంది. అందువల్ల నేను కాటన్ ఉంది కదా అని కాటన్ని ప్లేస్ చేశాను. మీకు కాటన్ లేకపోతే మనకి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు, అంటే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న వేస్ట్ పీసెస్ మిగులుతాయి కదా, ఆ పీసెస్ అయినా ఫిల్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ పై వైపున మనం 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు లీవ్ చేసాం కదా, ఆ గ్యాప్ని ఇలా నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, మిషన్తో స్టిచ్ వేసుకోవచ్చు. కానీ లోపల మనం కుషన్తో ఫిల్ చేసాం కదా, మిషన్తో స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల నేనైతే నార్మల్ నీడిల్తో స్టిచ్ వేశాను. మీకు మిషన్తో పాసిబుల్ అయితే మిషన్తో స్టిచ్ వేసుకోండి. నేను ఇలా నార్మల్ నీడిల్ని ప్లేస్ చేసుకొని పై వైపున నేను ఎంతైతే లీవ్ చేశానో ఆ లీవ్ చేసిన ప్లేసెస్ అంతా ఇలా స్టిచ్ వేశాను. చూసారా, ఇలా పర్ఫెక్ట్గా లత్కన్ అయితే రెడీ అయింది. ఈ లత్కన్ చుట్టూ బీడ్స్తో కానీ, పోల్స్తో కానీ, లేదా చిన్న చిన్న మిర్రర్స్తో కానీ బ్యూటిఫుల్గా ఇలా గమ్తో కానీ గ్లూతో కానీ ఫిల్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ వేసుకొని ఇంకా డెకరేటివ్గా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేశాను ఫ్రెండ్స్. మీకు ఓపిక ఉంటే ఈ లత్కన్ చుట్టూ చిన్న చిన్న పూసలతో కానీ, పర్ల్స్తో కానీ, చిన్న చిన్న మిర్రర్స్ కానీ, కుందన్స్తో అయినా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లత్కన్కి మిడిల్లో ఇలా మిర్రర్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది. అందుకోసమే నేను బీడ్స్తో స్టిచ్ వేయలేదు ఫ్రెండ్స్. చూసారా లత్కన్ ఎంత సింపుల్గా ఉందో. నేను ఇలా కొన్ని బ్లౌజెస్కి డిఫరెంట్ లత్కన్స్ని అయితే రెడీ చేశాను. ఈ క్లిప్స్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇది వేరొక బ్లౌజ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి ఇలా సింపుల్గా లత్కన్ అయితే ఇచ్చారు. నేను ఈ పోట్లీ బటన్స్ని సింపుల్గా ఇలా కార్నర్స్లో, అంటే ఈ లత్కన్ని నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు నచ్చితే రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ముందు లత్కన్ని ఎలా అయితే రెడీ చేసుకున్నానో అలా లైనింగ్ని యాడ్ చేసుకున్నాను. ఈ కార్నర్స్లో ఇలా పోట్లీ బటన్స్ని రెడీ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్కి ఇలా పోట్లీ బటన్స్ని కార్నర్లో యాడ్ చేసుకొని పైన సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ కార్నర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా, అలాగే ఈ పోట్లీ బటన్స్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా 3 పోట్లీ బటన్స్కి ఇలా స్టిచ్ వేసుకున్నాను. పై వైపున నేను సన్నని డోరీని ఇలా రెడీ చేసుకొని పై వైపున రైట్ సైడ్కి ఇలా ఈ హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకొని రఫ్ స్టిచ్ని ఇచ్చాను. ఒక సైడ్ కార్నర్లో ఓపెన్ ఇచ్చేసాను. ఈ ఓపెన్తో ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇది స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇక్కడ నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా మిషన్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని లోపల మనం కుషన్ని ఫిల్ చేసుకోవాలి. కుషన్ని ఫిల్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి వేస్ట్ పీసెస్ అయితే మిగులుతాయి కదా, ఈ వేస్ట్ పీసెస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని లోపల మనకి ఎంత కుషన్ అయితే అవసరం అవుతుందో అంత కుషన్ని ఇలా సన్నగా కట్ చేసి లోపల ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఈ క్లాత్ని లోపల వైపుకి, అంటే చుట్టూ మనం ఒక 1/4 ఇంచ్ లీవ్ చేసాం కదా, ఆ 1/4 ఇంచ్ లీవ్ చేసిన ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది కదా, ఈజీగా మనం మిషన్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిషన్తో అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చివర కార్నర్స్లో పోట్లీ బటన్స్ని ఇచ్చాం కదా, ఈ పోట్లీ బటన్స్ పై వైపు నుంచి ఈ థ్రెడ్ వరకు, అంటే ఈ డోరీ వరకు స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ లత్కన్ని ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో స్టిచ్ వేశాను కదా, మీకు నచ్చితే రౌండ్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ అలా మీకు నచ్చిన షేప్లో ఇలా లత్కన్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక లత్కన్ని రెడీ చేశాను. సేమ్ ఇలానే సెకండ్ లత్కన్ని కూడా రెడీ చేసుకుందాం. ఇలా 2 లత్కన్స్ని రెడీ చేసిన తర్వాత బ్లౌజ్కి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసేయండి. ఇలా లత్కన్స్ని రెడీ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసేయండి. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్, అలాగే ఫ్రంట్ నెక్, స్లీవ్స్ పార్ట్కి ఇలా వర్క్ వచ్చింది. అలాగే బ్యూటిఫుల్గా ఇలా లత్కన్స్ని రెడీ చేశాను. ఇలా నేను కొన్ని బ్లౌజెస్కి ఇలా సింపుల్గా లత్కన్స్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా రెడీ చేసిన ఈ లత్కన్స్ బ్లౌజెస్ని కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఈ లత్కన్ని నేను రౌండ్ షేప్లో ఇలా రెడీ చేశాను. మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు, లేదా మీకు స్క్వేర్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్లో ఇలా లత్కన్స్ని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. Thanks for your support and thanks for watching.